ఎపిసోడ్ 4 సృష్టి ఎలా మొదలైంది పార్ట్ 2. అందులో 5 ముఖాలతో బ్రహ్మ సరస్వతీ సమేతుడై ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ తమోగుణ ప్రధానుడు. కనుచూపు మేరలో బ్రహ్మకు జలము తప్ప ఏదీ కనిపించలేదు. అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చేయడం మొదలుపెట్టాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీనారాయణుడు ప్రత్యక్షమైనాడు. విష్ణువుని చూసి బ్రహ్మ, నీవెవరవు, ఇచ్చటికెలా వచ్చితివి అన్నాడు. దానికి నారాయణుడు, కుమారా, జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నాభికమలము నుండి నిన్ను సృష్టించాను. సృష్టికి ఆధారమైన వేదాలను నీకు ప్రసాదిస్తున్నాను. నీకే వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ, నేను స్వయంభువును, ఆదిపురుషుడను, నా పుట్టుకకు కారణం నువ్వెలా అవుతావు అని అడిగాడు. విష్ణువు ఎంతగా నచ్చజెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ వినలేదు. దాంతో విష్ణువు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు ఓంకారనాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఉద్భవించాడు. ఆ లింగాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు అమితాశ్చర్యము పొందారు. ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు. జ్యోతిర్లింగానికి ఆద్యాంతములు కనుగొన్నవాడే అధికుడని నిర్ణయించుకున్నారు తండ్రి కుమారులు. విష్ణు యజ్ఞవరాహ రూపంలో అధోముఖంగానూ, బ్రహ్మ హంసవాహనం మీద ఊర్ధ్వముఖంగానూ ప్రయాణం చేశారు. ఇలా 100 సంవత్సరాలు గడిచాయి. కానీ బ్రహ్మ విష్ణువులు ఆ లింగం యొక్క ఆద్యాంతములు తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఆ ఇద్దరు, ఇంతకాలమైనా జ్యోతిర్లింగం యొక్క తుది మొదలు కనుక్కోలేకపోయినాము. మనలో ఎవరు గొప్ప అనేది తెలియలేదు. కాబట్టి ఇద్దరం కలిసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిద్దాము అనుకుని పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పరిపరి విధాలా ప్రార్థించారు. వారి ప్రార్థన మన్నించిన పరమేశ్వరుడు పినాకపాణి అయి వారి మధ్యన సాక్షాత్కరించి బ్రహ్మను చూసి, బ్రహ్మదేవా, ఈ జగత్తును సృష్టించడం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభికమలము నుండి పుట్టావు. సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు తమోగుణము చేత ఆవరించబడి ఉన్నావు. ఆ కారణం చేత నీవెవరివో నీకు తెలియడం లేదు. విష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారముగా చేసుకుని సృష్టి కార్యక్రమమును కొనసాగించు అన్నాడు. తమోగుణుడై బ్రహ్మ పరమేశ్వరుని లక్ష్యపెట్టలేదు. అంతేకాకుండా, నేను సృష్టికర్తను, నాకు 5 ముఖాలున్నాయి, మరి నాకు 5 ముఖాలెందుకున్నాయి అన్నాడు. దానికి పరమేశ్వరుడు కోపించి ఎడమ చేతి చిటికెన వేలిగోటితో బ్రహ్మ యొక్క 5వ తలను ఖండించివేశాడు. బ్రహ్మను తమోగుణం వదిలిపోయింది. చేసిన తప్పు తెలుసుకుని క్షమించమని పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై, బ్రహ్మదేవా, వేదాలను తీసుకో, ఆ విజ్ఞానము వల్ల సృష్టి ప్రారంభించు. బ్రహ్మదేవుడవైన నీవు సృష్టికర్తవు, విష్ణుమూర్తి స్థితికర్త. నేను రుద్రుని రూపంలో లయము కావిస్తాను. మనమే త్రిమూర్తులము. మనము 3 రూపాలలో ఉన్నప్పటికీ మనకు భేదములుండవు. నేను శివుడు, శంభుడు, మహేశ్వరుడు అనే అనేక పేర్లతో పూజింపబడుతుంటాను. నేను సౌరాష్ట్రమున సోమనాథుడు, శ్రీశైలములో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాలుడు, ఓంకారములో అమరేశ్వరుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, డాకినీలో భీమశంకరుడు, వారణాసిలో విశ్వేశ్వరుడు, నాసికలో త్రయంబకేశ్వరుడు, పల్వర క్షేత్రములో వైద్యనాథుడు, దారుకావనములో నాగేశ్వరుడు, రామేశ్వరంలో రామేశ్వరుడు, శివాలయములో గృష్టేశుడు అని 12 స్థానాలలో జ్యోతిర్లింగ రూపంలో వెలసి పూజింపబడతాను అని చెప్పి అంతర్ధానమైనాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఈ జగత్తును ఏ విధంగా సృష్టి చేశాడో చెబుతాను వినండి. మిగతా కథను ఎపిసోడ్ 5లో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.